బుల్లెట్ బండికి భక్తులు పూజలు చేసి భక్తితో పూజిస్తారన్న విషయం మీకు తెలుసా? మన దేశంలో విగ్రహాల్ని, ఆవుల్ని, చెట్లని, నాగుల్ని, వానరాల్ని పూజించటం సహజం. భగవంతుడు సర్వాంతర్యామి. విశ్వాసం అనేది ఒక వ్యక్తిని దేవుణ్ణి వెతకడానికి ప్రేరేపిస్తుంది. రాజస్థాన్లో ఉన్న ఒక ఆలయంలో కొలువు తీరిన భగవంతుణ్ణి చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఈ ఆలయంలో రాళ్ళు లేదా విగ్రహాలను కాకుండా బుల్లెట్ బైక్ని పూజిస్తారు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉండవచ్చు, కానీ ఇది నిజం. ఈ ఆలయాన్ని ఓం బన్నా ఆలయం అంటారు. దీనినే బుల్లెట్ బాబా ఆలయం అని కూడా పిలుస్తారు. ఆ వింత గుడి రాజస్థాన్ జోధాపూర్లో ఉన్న పాలీ టౌన్లోని చోతీరా గ్రామంలో ఉంది. ఈ గుడి జోధాపూర్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ 350cc బుల్లెట్ను భక్తులు దేవుడిగా పూజిస్తారు. ఇక్కడ బుల్లెట్ బైక్ను పూజించడమే కాకుండా మద్యం, కొబ్బరికాయలు, పువ్వులను నైవేద్యంగా పెడతారు. ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాలు జరగకుండా దేవుడు కాపాడతాడని అక్కడ స్థానికుల నమ్మకం. దీని వెనుక ఓ నమ్మశక్యం కాని ఒక కథ కూడా ఉంది. ఈ బైక్ నడిపిన బన్నా ఈ గుడి ఉన్న స్థలంలో డిసెంబర్ 2, 1988లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చెట్టును ఢీకొని చనిపోయాడు. పోలీసులు బైక్ను తీసుకువెళ్లి స్టేషన్లో పెట్టుకున్నారు. అయితే తెల్లవారేసరికి ఈ బైక్ తిరిగి ప్రమాదం జరిగిన స్థలంలో కనిపించింది. షాక్ అయిన పోలీసులు మళ్లీ బైక్ను తీసుకువెళ్లి ఈసారి బండిని గొలుసులతో కట్టేసి బండిలో ఉన్న పెట్రోల్ కూడా తీసేశారు. అయినా కూడా మరుసటి రోజు ఈ బైక్ ప్రమాదం జరిగిన స్థలంలోనే ఉంది. ఇలా చాలాసార్లు జరగడంతో విసుగొచ్చిన పోలీసులు ఈ బండిని ఇక్కడే వదిలేశారట. అక్కడ ఉన్న జనం ఈ బైక్ని పూజిస్తూ బుల్లెట్ బాబా గుడి కట్టేశారు. ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు చేసిన ఎవరైనా రోడ్డు ప్రమాదాల నుంచి విముక్తి పొందుతారని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. అయితే ఈ ఆలయం ఇక్కడ ప్రజల్లో అపారమైన విశ్వాసాన్ని సొంతం చేసుకుంది. ఈ గుడికి రాజస్థాన్ నలుమూలల నుంచి ప్రజలు వచ్చి పూజలు చేస్తారని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడకు వచ్చే భక్తులందరూ కూడా ఈ ఆలయాన్ని సందర్శించే వారందరినీ ఓం బన్నా రక్షిస్తాడని నమ్ముతారు. ఇది బుల్లెట్ బాబా ఆలయం కథ. మీరెప్పుడైనా రాజస్థాన్ వెళ్తే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించుకోండి.